మేయర్ సురేష్ బాబుకి ప్రభుత్వ షోకాజ్ నోటీసుతో వైసీపీ టీడీపీ మధ్య జరుగుతున్న వార్ పీక్స్ కు చేరింది. అవినీతి చేసిన మేయర్ అంతు చూస్తామని ఎమ్మెల్యే వార్నింగ్ ఇస్తే ఎమ్మెల్యే అవినీతిపై ఆధారాలు బయటపెడతారంటున్నారు మేయర్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కడపలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే వర్సెస్ మేయర్ గా తయారైంది కడపలో పరిస్థితి. తాజాగా మేయర్ సురేష్ బాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి. అవినీతి అక్రమాలకు పాల్పడిన మేయర్ సురేష్ బాబుపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. మేయర్ అవినీతి చేసి సంపాదించిన సొమ్మును కక్కిస్తామని ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సురేష్ బాబు సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. మేయర్ గారు అవినీతి చేశారు. నేను ఒకటే చెప్తున్నాను, కడపలో కూడా చాలా మంది ల్యాండ్ కబ్జాలు చేసుకున్న ల్యాండ్ కబ్జా చేసుకున్నాం. నెక్స్ట్ 20 సంవత్సరాలకు సరిపడా మా ముని మనవాళ్ళు కూడా బతికేంత సంపాదించుకున్నామని బలంగా నమ్మి అహంకారంతో ముందుకు పోయిన వాళ్ళందరూ వాళ్ళు సంపాదించుకోండి, చేసిన అవినీతి కూడా కక్కిచ్చేది జరుగుతుంది. డెఫినెట్గా మేయర్ గారు చేసిన తప్పటికి మేయర్ గారు సమాధానం ఇచ్చుకోవాలి. అయితే తనకు ఇంతవరకు షోకాజ్ నోటీస్ అందలేదని, నోటీసులు అందిన వెంటనే స్పందిస్తానన్నారు మేయర్ సురేష్ బాబు. నోటీసులు అందాక ఎమ్మెల్యే మాధవికి సంబంధించి బాంబు లాంటి పాయింట్స్ బయట పెడతానని అన్నారు. అన్నిటికీ జవాబు చెప్పే నా దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే గ్యాదర్ చేసుకున్నా మంచి బాంబు లాంటి బ్లాక్ చేసే పాయింట్స్. కడప మేయర్ ఎమ్మెల్యే మధ్య జరుగుతున్న పంచాయతీ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.